హాయ్ ఫ్రెండ్స్, ఇది పాలిటీ ఇంటర్ టెట్ అండ్ డిఎస్సి సోషల్ క్లాసెస్ 2025. సో ప్రీవియస్ పేపర్స్లో పాలిటీ నుంచి అడిగిన టాపిక్స్ ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను. ఇది భారత రాజ్యాంగ తాత్విక పునాదులు మౌలిక లక్షణాలకి సంబంధించిన వీడియో. సో భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి చూద్దాం. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ ఆశయాలు, ఆకాంక్షలు, ఉద్దేశాలని ప్రతిబింబిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆశయాలు, ఆకాంక్షలు, ఉద్దేశాలను ప్రతిబింబిస్తుంది. నెహ్రూ రాజ్యాంగ ప్రవేశికను ఒక నిర్దిష్ట ప్రకటనగా, నిశ్చయ తీర్మానంగా, విశ్వాస వాగ్దానంగా, అవగాహనగా అభివర్ణించినది నెహ్రూ. రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. లక్ష్యాల తీర్మానంని ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్లో ఇవ్వడం వల్ల ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలోని అనేక ప్రధాన అంశాలని పేర్కొంటుంది. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మరింత విస్తృతం చేశారు. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికను విస్తృతం చేశారు. రాజ్యాంగ ప్రవేశిక భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలతో మొదలవుతుంది. రాజ్యాంగ ప్రవేశిక ఇది ప్రజా సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. రాజ్యాంగానికి ప్రజలే ఆధారం అని పేర్కొంటుంది రాజ్యాంగ ప్రవేశిక. భారత రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా వర్ణిస్తుంది రాజ్యాంగ ప్రవేశిక. రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు అభివర్ణించే క్రమంలో పౌరులందరికీ న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రూపాల్లో ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, నమ్మకం, ఆరాధనల స్వేచ్ఛ, అవకాశాలు, హోదాల్లో సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రజలందరిలో పెంపొందించే విధంగా వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు హామీ ఇస్తోంది. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించిన తేదీ నవంబర్ 26, 1949, అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగాన్ని ప్రజలే రూపొందించి ఆమోదించి చట్టబద్ధంగా తయారు చేసుకున్న స్వయం రూపకల్పన రాజ్యాంగంగా పేర్కొంటుంది. భారత రాజ్యాంగ ప్రవేశిక ఈ విధంగా పేర్కొంటుంది: రాజ్యాంగాన్ని ప్రజలే రూపొందించి ఆమోదించి చట్టబద్ధంగా తయారు చేసుకున్న స్వయం రూపకల్పన రాజ్యాంగంగా పేర్కొంటుంది. భారత రాజ్యాంగానికి అర్థ వివరణ చెప్పడానికి రాజ్యాంగ ప్రవేశిక ఎంతో కీలకమైంది. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ తత్వాన్ని, ఉద్దేశాలను, ఆశయాలను, లక్ష్యాలని పేర్కొంటుంది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్వెల్లీ ఆస్టిన్ రాజ్యాంగాన్ని భారతదేశంలో సామాజిక విప్లవానికి మార్గనిర్దేశం చేసే సాధనంగా కొనియాడారు. భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు. భారత రాజ్యాంగం ఒక వినూత్న రాజ్యాంగం. ఇది పరిమాణంలో అత్యంత పెద్దదిగా ఉన్న లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలను, దృఢ అదృఢ స్వభావాలను మేళవింపుగా కలిగి ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతలు దేశంలో సమగ్రతను, స్థిరత్వాన్ని సాధించడానికి, జాతి నిర్మాణాన్ని ఆరంభించడానికి, సాంఘిక, ఆర్థిక పునర్నిర్మాణాన్ని చేపట్టడానికి అవకాశం కల్పిస్తోంది. భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు ఈ విధంగా వివరించవచ్చు. అతిపెద్ద లిఖిత వివరణాత్మక రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపకల్పన చేసి చర్చించి మౌలిక చట్టంగా తయారు చేసింది. భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో ఏర్పరిచారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 486 నిబంధనలు, ఉపనిబంధనలు కలిపి 486, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇటీవలి కాలం వరకు 104 రాజ్యాంగ సవరణ చట్టాలు వచ్చాయి. సో ప్రస్తుతం 106 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి 2025 వరకు. గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం అతి పెద్ద పరిమాణంలో రూపొందడానికి ఎన్నో కారణాలున్నాయి.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తదితర పాలన ఏర్పాట్ల గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు. అలాగే సమాజంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు మొదలైన వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం వివిధ ఏర్పాట్లను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇదే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాట్లు, అధికారాలపై సంగ్రహ వివరణ రాజ్యాంగంలో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు. క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ కానిదేది అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్పీఎస్సి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాట్లు, అధికారాలపై సంగ్రహ వివరణ రాజ్యాంగంలో ఉంది. ఇదే విధంగా భారత రాజ్యాంగం పౌరులకు గల ప్రాథమిక హక్కులు, విధులు, నిర్దేశక నియమాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అధికార భాష, వివిధ ప్రాంతీయ భాషల గుర్తింపుకి సంబంధించిన అంశాల్ని విస్తృతంగా చర్చించింది భారత రాజ్యాంగం. వీటన్నింటి వల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా తయారైంది. నిర్దేశక నియమాలు అంటే ఆదేశిక సూత్రాలు. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడంతో భారతదేశం ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం పూర్తి సాధికారతతో, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలలో దేశీయంగా, బాహ్యంగా నిర్ణయాలు తీసుకునే సార్వభౌమాధికారాన్ని పొందింది. రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే పదాల్ని రాజ్యాంగం 42వ సవరణ ద్వారా 1976లో పొందుపరిచారు. సామ్యవాద, లౌకిక అనే పదాల్ని 42వ సవరణ ద్వారా 1976లో పొందుపరిచారు. సో ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. ఇది ఈజీ క్వశ్చన్ అయినా కూడా అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ అన్ని రకాల దోపిడీల్ని అంతం చేస్తోంది. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛను అందిస్తూ ప్రజాస్వామ్యం పట్ల విశ్వసనీయతను కలిగి ఉంటుంది. భారతదేశం తన రాజ్యాధినేతను నిర్దిష్ట పదవీ కాలానికి అధికారంలో ఉండేలా ఎన్నుకుంటూ గణతంత్ర దేశంగా కొనసాగుతోంది. అదేవిధంగా భారత రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛకు హామీ ఇచ్చి అన్ని మతాలకు సమాన ఆదరణను, గౌరవాన్ని అందించడం ద్వారా తన లౌకిక స్వభావాన్ని ప్రకటిస్తోంది భారత రాజ్యాంగం. విశిష్ట ఆశయాలు, లక్ష్యాలు. భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు మరియు లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తోంది. అలాగే పౌరులందరికీ ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తోంది. ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలని కల్పిస్తోంది. భారత రాజ్యాంగం ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యత, సమగ్రతల్ని పరిరక్షించడానికి హామీ ఇస్తోంది. దృఢ, అదృఢల మేలు కలయిక. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢ, అదృఢ పద్ధతులున్నాయి. కేంద్ర పార్లమెంట్ రాజ్యాంగంలోని కొన్ని భాగాల్ని సాధారణ మెజారిటీతో సవరించే అధికారాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు మొదలైనవి సాధారణ మెజారిటీతో సవరించవచ్చు. ఇది అదృఢ పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశక లేదా ఆదేశిక సూత్రాలు తదితర అంశాల్ని పార్లమెంట్లో 3/2 మెజారిటీ అంటే 2/3 వంతుతో సవరించవచ్చు. ఇది దృఢ పద్ధతి. రాజ్యాంగంలోని మరికొన్ని అంశాల సవరణకు ఒక ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంది. దీని ప్రకారం పార్లమెంటులోని 2 సభల్లో, లోక్సభ, రాజ్యసభల్లో 2/3 వంతు మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల శాసనసభలు సవరణకు ఆమోదించాలి. ఇది చాలా సంక్లిష్టమైన దృఢ పద్ధతి. ఈ ప్రత్యేక మెజారిటీ పద్ధతి అనేది చాలా సంక్లిష్టమైన దృఢ పద్ధతి. సో ఈ లక్షణాల గురించి మొన్న 2025 టెట్లో అడిగాడు. రాజ్యాంగంలోని భాగాలను ఏ మెజారిటీతో సవరించవచ్చు అని సో అడిగారు క్వశ్చన్స్. సో అదృఢ లేదా సాధారణ మెజారిటీ
అదృఢ పద్ధతిలో సాధారణ మెజారిటీ సరిపోతుంది. దీంట్లోకి వచ్చేవి నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమాల్ని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు. ప్రాథమిక హక్కుల్ని, ఆదేశిక సూత్రాల్ని దృఢ పద్ధతిలో 2/3 వంతు మెజారిటీతో సవరించవచ్చు. సంక్లిష్టమైన దృఢ పద్ధతి అంటే పార్లమెంట్లోని 2 సభల్లో 2/3 వంతు మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల శాసనసభలో సవరణకు ఆమోదించాలి. ఈ 3 సవరణ పద్ధతుల్ని విశ్లేషిస్తే దృఢ, అదృఢ మరియు ప్రత్యేక మెజారిటీ పద్ధతుల్ని విశ్లేషిస్తే భారత రాజ్యాంగం దృఢ, అదృఢ పద్ధతుల మేలు కలయికగా చెప్పొచ్చు. ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల సమ్మేళనం, యూనియన్ ఆఫ్ స్టేట్స్గా అభివర్ణిస్తోంది. భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరిచింది. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య విధానాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర నిర్మాణాన్ని రాజ్యాంగం పేర్కొంటోంది. భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలైన ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఒకే ఒక్క ఎన్నికల సంఘం, రాష్ట్రాల పరిపాలనలో అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పాత్ర, కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా ఉండడం, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పార్లమెంటుకు గల విశేష అధికారాలు తదితర లక్షణాలు రాజ్యాంగానికి ఉన్నాయి. ఇదే క్రమంలో భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలైన లిఖిత, దృఢ, సర్వోన్నత రాజ్యాంగం 2 స్థాయిల్లో అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ద్విసభా పద్ధతి, కేంద్ర పార్లమెంట్ ఎగువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తదితర లక్షణాలున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏకీకృత లక్షణాలు ఏంటి, అలానే ఏకకేంద్ర లక్షణాలు ఏంటి, అలాగే సమాఖ్య లక్షణాలు ఏంటి అనేవి గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాల కంటే ఎక్కువగా సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. భారత రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరికొందరు ప్రముఖ నాయకులు భారత రాజ్యాంగం సమాఖ్య నిర్మాణంతో బలమైన కేంద్ర వ్యవస్థ వైపు మొగ్గు చూపుతుందని వర్ణించారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కేసీ వేర్ భారతదేశాన్ని అర్ధ సమాఖ్య లేదా ఇంగ్లీష్లో క్వాసీ ఫెడరేషన్ అని వ్యాఖ్యానించాడు. చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. భారతదేశాన్ని క్వాసీ ఫెడరేషన్ అని వ్యాఖ్యానించినది కేసీ వేర్ అనే రాజ్యాంగ నిపుణుడు. క్వాసీ ఫెడరేషన్ అంటే అర్థ సమాఖ్య. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థని సూచించారు. అలాగే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన 2 రకాల కార్యనిర్వాహక నాయకత్వం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రంలో ప్రధాని నాయకత్వం, సమిష్టి బాధ్యతా నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం మంత్రిమండలిపై పార్లమెంట్ నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాల్ని భారత రాజ్యాంగం బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ నుంచి స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది. స్వతంత్ర న్యాయశాఖ. భారత రాజ్యాంగం భారతీయులకు ఒక స్వతంత్ర ఏకీకృత న్యాయశాఖను అందించింది. అందువల్ల భారత సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు శాసన నిర్మాణ శాఖకు, కార్యనిర్వహణ వర్గానికి భయం లేదా అనుకూలతలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని న్యాయ వ్యవస్థలైన సుప్రీంకోర్టు, హైకోర్టు తదితర కోర్టులు కలిగి ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని భారత న్యాయశాఖ రాజ్యాంగం ప్రకారం వివిధ అంశాలైన న్యాయమూర్తుల నియామకం, న్యాయమూర్తుల పదవీకాలం, జీత భత్యాలు, సర్వీస్ పరిస్థితులు, పదోన్నతులు తదితర అంశాల్లో స్వతంత్రతను కలిగి ఉంటుంది. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గం భారతదేశంలో న్యాయశాఖ పనితీరులో జోక్యం లేకుండా నిరోధించాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటుంది. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయ సమీక్షాధికారాన్ని అందించింది. దీని ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులు వివిధ శాసనాలు, ఉత్తర్వులు, ఆదేశాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవో పరీక్షించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి చట్ట వ్యతిరేకం అని ప్రకటించవచ్చు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు న్యాయ సమీక్షాధికారంతో. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు గల స్వతంత్రత వల్ల దేశంలోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గ అధికారులు రూపొందించే చట్టాలు
ప్రభుత్వ విధానాల చట్టబద్ధత నిర్ణయమవుతోంది. రాజ్య విధానాలపై ఆదేశక సూత్రాలు. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుండి 51వ నిబంధన వరకు రాజ్య విధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరిచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలని తప్పనిసరిగా అమలు చేయాలి. ఈ ఆదేశక సూత్రాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆధారంగా నూతన సామాజిక వ్యవస్థను నిర్మించడానికి తోడ్పడతాయి. ఈ ఆదేశక సూత్రాల్లో ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాలు, సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు విద్య, పిల్లల సంరక్షణ తదితర నిబంధనలు ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్, అనారోగ్యం నుండి సంరక్షణ, కార్మికులకు తగినంత విశ్రాంతి, వన్యప్రాణి సంరక్షణ తదితర మూల సూత్రాలు కూడా ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగ ఉదారవాద ప్రజాస్వామ్య స్వభావం ప్రాథమిక హక్కుల్లో ప్రతిబింబిస్తోంది. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35వ నిబంధన వరకు పొందుపరిచారు. భారత పౌరులు కొన్ని హేతుబద్ధమైన పరిమితులకు లోబడి ఈ హక్కుల్ని వినియోగించుకోవచ్చు. ఈ హక్కుల విషయంలో ప్రభుత్వంతో సహా ఎవ్వరి జోక్యాన్ని అనుమతించడం జరగదు. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు పౌరులకు హక్కుల పరిరక్షణలో తోడ్పడుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 రకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి 6 హక్కులుగా ఉన్నాయి. అవి సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనను, దోపిడీని వ్యతిరేకించే హక్కు, మతస్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కులు, రాజ్యాంగ పరిహార హక్కు. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగ సంస్కరణలపై స్వరణ్ సింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలోని 4A భాగంలో 51A నిబంధనలో ప్రాథమిక విధుల్ని పొందుపరిచారు. మొదట్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఆధారంగా 10 ప్రాథమిక విధులుగా వీటిని ఏర్పరిచారు. భారత రాజ్యాంగ 86వ సవరణ చట్టం 2002 ఆధారంగా మరొక ప్రాథమిక విధిని వీరికి జత చేశారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులున్నాయి. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడం, హింసను నివారించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం మొదలైనవి ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. పౌరుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చడానికి ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. చాలా ఇంపార్టెంట్. బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చడానికి ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏకపౌరసత్వం. భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ లేదా ఒక నిర్దిష్ట కాలం పాటు భారతదేశంలో నివసిస్తున్న వారికి ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత, సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్వజనీన వయోజన ఓటు హక్కు. భారత రాజ్యాంగం భారతదేశ వయోజన పౌరులందరికీ సార్వజనీన ఓటు హక్కును కల్పించింది. వయోజనులు అంటే సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వారు. సార్వజనీన ఓటు హక్కు కల్పించిన ఫలితంగా భారత పౌరులు కులం, మతం, భాష, ప్రాంతం, లింగ విచక్షణ, వర్ణం, జాతి, సంపద తదితర అంశాల ఆధారంగా ఉండే విచక్షణలకు అతీతంగా కేవలం వయోపరిమితితో మాత్రమే ఓటు హక్కును పొందుతారు. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా సార్వభౌమత్వాన్ని సాధించే అవకాశం ఉంటుందని విశ్వసించారు. భారత జాతి పౌరులందరూ వివిధ స్థాయిల్లో స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల స్థాయిలో తమ ప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి ఈ హక్కుని సక్రమంగా వినియోగించుకోవచ్చు. వయోజన ఓటింగ్ వయస్సు 1950-87 మధ్యకాలంలో 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయో పరిమితిని భారత రాజ్యాంగ 61వ సవరణ ఆధారంగా 1988లో 18 సంవత్సరాలకు తగ్గించారు. చాలా ఇంపార్టెంట్. ద్విసభా పద్ధతి. భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ, దిగువ సభ, రాజ్యసభ, ఎగువ సభ అనే 2 సభలు ఉంటాయి. లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభని దిగువ సభ అంటారు, రాజ్యసభని ఎగువ సభ అని అంటారు. లోక్సభ ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల ద్వారా
ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభ లోక్సభ. అందువల్ల దీనికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ప్రత్యక్షంగా ప్రజల ద్వారా ఎన్నిక కావడం వల్ల ఇది స్కూల్ బుక్లో ఉన్న బిట్. రాజ్యసభ రాష్ట్రాల శాసనసభల ద్వారా పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యే ప్రతినిధులతో రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది రాజ్యసభ. ఈ విషయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ పార్లమెంట్, అమెరికా కాంగ్రెస్ దేశాల తరహా ద్విసభా పద్ధతిని ఎంచుకున్నారు. అయితే భారత రాజ్యాంగం వివిధ రాష్ట్రాల స్థాయిలో ద్విసభా పద్ధతిని ఎంచుకునే అధికారాన్ని రాష్ట్రాల విచక్షణకే వదిలేసింది. ద్విసభా పద్ధతిని పంచాయతీరాజ్, నగరపాలిక చట్టాలు దీన్ని భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. మహాత్మా గాంధీ ఎన్నో సందర్భాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థల్ని ఏర్పాటు చేసి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పేర్కొన్నాడు. ఈ సంస్థల కార్య సాధకతను పెంపొందించడానికి తగిన సదుపాయాలు, అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గాంధీ విశ్వసించాడు. స్వాతంత్ర్యానంతరం స్థానిక స్వపరిపాలన సంస్థల పటిష్టత కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటి ఫలితంగా భారత నగరపాలిక చట్టం 1992లో రూపొందింది. షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలు. భారత రాజ్యాంగం భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యున్నతికి కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల్ని సూచించింది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పెంపొందించే చర్యల్ని సమీక్షించడానికి వీలుగా స్వతంత్ర హోదా గల కమిషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు. వాటి సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించింది. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో భారత రాజ్యాంగం అత్యుత్తమమైనదిగా, ఘనమైనదిగా పేరుగాంచింది. భారత జాతీయోద్యమ నాయకులు బ్రిటిష్ పాలకుల్ని భారతీయులకు స్వాతంత్రం ప్రకటించమని, రాజ్యాంగ రచన చేసుకునే అవకాశం కల్పించమని ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. భారత జాతీయోద్యమ అంతిమ లక్ష్యం భారతీయులకు స్వాతంత్రం సంపాదించి స్వదేశీ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడంగా ఉండేది. ఈ లక్ష్య సాధనకు భారత జాతీయోద్యమ నాయకులు నిర్విరామ ప్రయత్నాలు, పోరాటాలు చేశారు. భారత రాజ్యాంగం రాజ్యాంగ సభలోని మేధావుల కృషి, పట్టుదల, పరిణతి చెందిన సమాలోచనల ఫలితంగా రూపొందింది భారత రాజ్యాంగం. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో గొప్ప క్రియాశీల పాత్ర పోషించారు. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థకు బీజాలు వేసిన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1935, దేశ విభజనకు అవకాశం కల్పించిన చట్టం భారత స్వాతంత్ర్య చట్టం 1947లను వివరిస్తోంది. యాక్చువల్లీ ఇది ఈ లెసన్కి సంబంధించి సారాంశం. సో ఈ అధ్యాయం వివరిస్తోంది అని ఇచ్చారు. సో భారతదేశంలో సమాఖ్య వ్యవస్థకు బీజాలు వేసిన చట్టంను భారత ప్రభుత్వ చట్టం 1935, దేశ విభజనకు అవకాశం కల్పించిన చట్టంను భారత స్వాతంత్ర చట్టం 1947 వివరిస్తోంది. భారత జాతీయోద్యమంలో అంతర్భాగంగా కొనసాగిన స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనవి ప్రత్యక్షంగా, పరోక్షంగా భారతీయ ప్రజాబాహుల్యంలో దేశభక్తి భావాల్ని పెంపొందించాయి. రాజ్యాంగ పరిషత్, దీనిలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ భారతీయులకు స్వదేశీ రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక సాధనాలుగా క్రియాశీల పాత్ర పోషించాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ like this video and please subscribe this channel friends. Thanks for watching.